హాయ్, నేను మెలునావత్ పవన్. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి లంబాడీలు మాట్లాడే భాష గోర్మాటి. నేను వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నువ్వు గోర్మాటివా అని అడుగుతారు. అండ్ ఇంకొక ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు నువ్వు ఏ భాష మాట్లాడతావు, నువ్వు గోర్మాటి అయినా మాట్లాడతావా అని లంబాడి వారు నన్ను అడిగినట్టు నాకు గుర్తుంది. అంటే ఇక్కడ మన యొక్క భాషను, అదేవిధంగా మన యొక్క గుర్తింపును మనము గోర్మాటి అని అంటున్నాము. నేను ఇక్కడ ఎలాంటి క్లెయిమ్ చేయట్లేదు, కానీ నా యొక్క అబ్జర్వేషన్ని నేను మీ ముందు పెడుతున్నాను. సో దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను ఈ ఇరాన్లో ఈ తప్పిపోయిన 10 ఇశ్రాయేలు గోత్రాల గురించి పరిశీలిస్తున్నప్పుడు ఆ 10 ఇశ్రాయేలు గోత్రాలకు సంబంధించిన వారిని గోర్బాట్, అదేవిధంగా వారి యొక్క భాషను వారిని గోర్బాటి అన్నట్టు నాకు తెలిసింది. అరబిక్ భాషలో గోర్బాట్ అంటే పరులు లేదా స్ట్రేంజర్స్. దీని యొక్క మూలం అంటే వారి యొక్క సొంత దేశాన్ని వదిలిపెట్టి పరుల దేశంలో ఉండేవారని గోర్బాటి అంటారు. అంటే ఎగ్జైల్ అన్నమాట. అంటే వారి యొక్క సొంత దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశంలో ఉండడం. ఇంకో విషయం ఏంటంటే వారి యొక్క కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్క ఇస్రాయేలు దేశము తప్ప ఆ ఇరాన్ చుట్టూ ఉన్న అన్ని దేశాలు వారికి స్ట్రేంజ్ కావు. ఏంటంటే వారి యొక్క ఆచారాలు, వారి యొక్క మాటలు దగ్గర సేమ్ ఉండేది. కానీ ఒక ఇస్రాయేలు మాత్రమే వారి యొక్క దేవుడు, వారి ఆరాధన విధానాలు, వారి పద్ధతులు మాత్రం స్ట్రేంజ్గా ఉండేది. నేనేదో కల్పించి చెప్పట్లేదు. మీరు గూగుల్లో పోయి గోర్బాట్ అని వెతకండి. ఇరాన్ ప్రజలు ఈ ఇస్రాయేలు ప్రజల్ని గోర్బాటి, వారి యొక్క భాషను గోర్బాటి అని పిలిచారు. ఇరాన్ అంటే కూడా తెలుసా? అదే 2700 సంవత్సరాల క్రితం ఇస్రాయేలు 10 గోత్రాలు అసీరియా చెరలో వెళ్ళింది. ఆ అసీరియాలో ఆ మీదియా, పర్షియా ప్రాంతాలు, ఇప్పుడున్న ఇరాన్ అక్కడే ఉంది. ఇంకొక షాకింగ్ విషయం చెప్పాలా, ఇప్పుడు ఉన్న హిబ్రూ, థోరా, తనాక్ ఇవన్నీ బబులోను నుంచి, చెరలో నుంచి వచ్చిన తర్వాతే ఇస్రాయేలు ప్రజలు రాశారు. ఇక్కడ 2 చెరలు ఉన్నాయి. ఒకటి ఉత్తర ఇస్రాయేలు యొక్క చెర, ఇంకోటి దక్షిణ ఇస్రాయేలు యొక్క చెర. దక్షిణ ఇస్రాయేలు యొక్క చెర బబులోన్, ఉత్తర ఇస్రాయేలు యొక్క చెర అంటే వారు చెరలో వెళ్ళింది అసీరియా. అసీరియాలో చెరలో వెళ్ళిన వారి మీద మేఘం వచ్చి వారిని కప్పేసింది. వారు ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అంటే వారు కనుమరుగైపోయారు. కానీ దక్షిణ ఇస్రాయేలు, యూదా రాజ్యము బబులోనుకు చెరలో వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని దయ వల్ల వాళ్ళు తిరిగి ఇస్రాయేలుకు వెళ్ళి వారి యొక్క మందిరాన్ని, అదేవిధంగా వారి దేశాన్ని నిర్మించడం జరిగింది. దాని తర్వాత వారి యొక్క హిబ్రూ భాషను వారు డెవలప్ చేసుకున్నారు. ఇంతకు ముందు ఓరల్ త్వరగా వచ్చిన అంటే ఓరల్ సిక్వాడి, దాన్ని వారు లిఖితం చేసి గ్రంథస్థం చేశారు. తనాక్ అనేక బైబిల్లో ఉన్న బుక్స్ని రాశారు. ఇప్పుడు నా యొక్క అనుమానం ఏంటంటే గోర్బాటి, గోర్మాటి 2 కలుస్తుంది. గోర్బాటి ఉత్తర ఇస్రాయేలు యొక్క భాష అండ్ ఉత్తర ఇస్రాయేలు ప్రజలు ఎక్కడ, ఇరాన్ అంటే అసీరియాలో ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ భారతదేశంలో లంబాడి వారు వారిని వాళ్ళు గోర్మాటి అండ్ వారి భాషను గోర్మాటి అని పిలుచుకుంటున్నారు. ఈ 2 ఒకటేనా? కాలక్రమేణా గోర్మాటి అయిందా? ఎవరికి తెలుసు? ఇటువంటి అనేక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే నేను ఎలాంటి వీడియోలు చేస్తున్నానో నాకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.